కథాస్రవంతి డాక్టర్ మూలా రవికుమార్ గారి చింతల వలస కథలు కథా సంపుటం నుండి బలిపశువు కథ. రచన డాక్టర్ మూలా రవికుమార్. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. డాక్టర్ మూలా రవికుమార్ స్వస్థలం విజయనగరం జిల్లా అమరాయవలస గ్రామం. పశు వైద్య శాస్త్రంలో ఎంవీఎస్సీ చేశారు. భారతీయ కథా సాహిత్యంలో శాస్త్రజ్ఞులు, సాంకేతిక నిపుణులు కలాలు పట్టడంతో కథల్లో కొత్త మెరుపులు కనిపించసాగాయి. వారి వారి వృత్తుల నేపథ్యాలుగా ఇతివృత్తాలు కొత్త పుంతలు తొక్కాయి. సాహిత్య అవగాహనకి విజ్ఞానం మేళవింపు జరిగింది. ఇలాంటి రచయితలలో డాక్టర్ రవికుమార్ ఒకరు. వలస జీవుల చింతలను చింతల వలస నేపథ్యంగా ఆకట్టుకునేలా రాస్తూ తెలుగు కథను పాలపుంతలోకి తీసుకెళ్లి శ్వేత విప్లవంలోని గతుకుల్ని ఆవిష్కరించిన రచయిత డాక్టర్ రవికుమార్ అంటారు ప్రముఖ రచయిత ఎలక్ట్రాన్. చింతల వలస వాళ్ళు దిగాలోయ్! కండక్టర్ కేకతో కిరణ్ తన బ్యాగు, సూట్ కేసు పట్టుకుని దిగాడు. బస్సు దుమ్ము రేపుకుంటూ వెళ్లిపోయింది. తను బస్సు దిగిన చోటకి ఎదురుగా ఉన్న స్కూల్ బిల్డింగ్ పై ప్రాథమిక పాఠశాల చింతల వలస, సాలూరు మండలం, విజయనగరం జిల్లా అని రాసి ఉంది. అది చదివి హమ్మయ్య సరిగ్గానే వచ్చాను అనుకున్నాడు. పక్కనే ఉన్న కిళ్ళీ బడ్డీలో ఒక లెమన్ సోడా తాగి డబ్బులిచ్చాక ఆ షాపతన్ని ఇక్కడ ఫారెస్ట్ ఆఫీస్ ఎక్కడా అని అడిగాడు. షాపతను స్కూల్ ఆవరణలో ఆడుకుంటున్న పిల్లల్లో ఒకడిని కేకేసి ఇతన్ని ఫారెస్ట్ ఆఫీస్ కాడికి తీసుకెళ్లరా అన్నాడు. అలాగే అని వాడు నడవడం మొదలెట్టాడు. వెనకే కిరణ్. అలా 10 నిమిషాలు నడిచాక అదిగో అదే ఫారెస్ట్ ఆఫీసు అని ఆ పిల్లాడు వెనక్కి తిరిగి పారిపోయాడు, ఆటలో చేరాలన్న ఉద్దేశంతో. కిరణ్ ఆఫీసు వరండా దగ్గరికి రాగానే అక్కడే ఉన్న ప్యూన్ ఎవరిని కలవాలి సార్ అని అడిగాడు. సాలూరు రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ గారిని కలవాలి, వైజాగ్ నుంచి వచ్చాను అన్నాడు కిరణ్. ప్యూన్ వెంటనే లోపల గదిలోకి వెళ్ళి మరో క్షణంలో బయటకు వచ్చి సార్ లోపలున్నారు, వెళ్ళి కలవండి అన్నాడు. కిరణ్ లోపలికెళ్ళి సూట్ కేసు, బ్యాగు కింద పెట్టి నమస్తే సార్, ఐఎమ్ కిరణ్ తేజ, పిహెచ్డి స్కాలర్, జువాలజీ డిపార్ట్మెంట్, ఆంధ్ర యూనివర్సిటీ, వైజాగ్ అని పరిచయం చేసుకున్నాడు. ఫారెస్ట్ ఆఫీసర్ నైస్ టు మీట్ యూ, బీ సీటెడ్ ప్లీజ్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చి అప్పన్నా మంచినీళ్ళు తీసుకురా అంటూ ప్యూన్ని కేకేశాడు. కిరణ్ మంచినీళ్ళు తాగిన తర్వాత ఫారెస్ట్ ఆఫీసర్ గారు అన్నారు, మీరు వస్తున్నారని మీ ప్రొఫెసర్ గారు వారం క్రితం చెప్పారు. ఫోన్లో కదా అని మీ థీసిస్ వర్క్ వివరాలు అడగలేదు. ఈ చింతల వలస నుంచి ఇంటీరియర్ ఫారెస్ట్లోనికి వెళితే కింగ్ కోబ్రాలు ఉంటాయట కదా, వాటి జీవిత చరిత్ర, అలవాట్లు స్టడీ చేయటమే నా పిహెచ్డి థీసిస్కి ప్రాజెక్ట్ వర్క్ అని కొంచెం సేపు ఆగి ఐ నీడ్ యువర్ కైండ్ హెల్ప్ అన్నాడు. దాందే ఉందండి, ఈ అడవుల్లోకి వచ్చేశాక చదువుకున్న వాళ్ళతో మాట్లాడే అవకాశమే రాదు. అప్పుడప్పుడు మీలాంటి వాళ్ళు వస్తూ ఉంటే నాకు రిలీఫ్గానే ఉంటుంది. ఇంతకీ మీరెన్నాళ్ళు ఇక్కడ ఉండాలి? డేటా కలెక్షన్ 3 నెలలు ఇక్కడే ఉండాలి. ఆ తర్వాత థీసిస్ రైటింగ్కి వైజాగ్ వెళ్ళిపోతాను. అప్పన్నా కిరణ్ గారి సామాన్లు వరండా పక్క రూములో పెట్టు అని. మీరు ఈ 3 నెలలు ఆ గదిలోనే ఉండొచ్చు. ఈ ఆఫీస్ ఎదురుగా ఉండే ఇంట్లోనే అప్పన్న ఉంటాడు. మీకు ఎప్పుడు ఏం కావాల్సి వచ్చినా తనని అడగండి చెప్పాడు ఫారెస్ట్ ఆఫీసర్. సెల్ఫ్ కుకింగ్ చేసుకుందాం అనుకుంటున్నాను, బాగానే ఉంటుందా సార్? ఎందుకండి, బస్టాప్ దగ్గరలో ఉన్న టీ కొట్టు వాడికి నెలకు 500 రూపాయలు ఇస్తే ఉదయం టీ, టిఫిన్, మధ్యాహ్నం లంచ్, రాత్రి భోజనం అన్నీ మీ గదికే పంపించేస్తాడు. నేను మా ఫ్యామిలీని సాలూరు తీసుకొచ్చే వరకు అదే చేసేవాణ్ణి. అలాగే సార్, రేపటి నుంచి నేను డేటా కలెక్షన్ మొదలు పెడతాను. మీరు తాపీగా ఇక్కడ సర్దుకున్నాక మీ డేటా కలెక్షన్ మొదలు పెట్టండి. ఈ చుట్టుపక్కల ఉండే చిన్న చిన్న పల్లెటూరులో కొండదొరలు ఉంటారు. అప్పన్న వాళ్ళని పిలిపిస్తాడు. వాళ్ళ సాయం లేకుండా ఎప్పుడూ అడవిలోకి వెళ్ళొద్దు. ఇంతకంటే చిన్న పల్లెటూరులుంటాయా? కిరణ్ ఆశ్చర్యంగా అడిగాడు. ఈ చుట్టుపక్కల 10 కిలోమీటర్ల పరిధిలో ఇదే అన్నింటికంటే పెద్ద ఊరు. అడవి లోపలికెళ్తే ఒక్కో ఊర్లో 10-15 గుడిసెల కంటే ఎక్కువ ఉండవు. ఆ గుడిసెలు కూడా ఒకదానికొకటి 100 గజాల దూరంలో ఉంటాయి. మరి అక్కడ ఉండేవాళ్ళకి టైంపాస్ ఏమిటి సార్? కిరణ్ సందేహానికి ఆయన పెద్ద పెట్టిన నవ్వి, ఎండాకాలంలో నీళ్లు తెచ్చుకోవటం వాళ్ళకి పెద్ద టైంపాస్. వానాకాలంలో వాళ్ళ గుడిసెలోనికి నీళ్లు వచ్చేయకుండా గట్టు కట్టుకోవడం, అది తెగిపోయినప్పుడల్లా మళ్లీ వేసుకోవటం టైంపాస్. ఇవి కాక అన్ని కాలాల్లోనూ నక్కలు, తోడేళ్లు వాళ్ళ పశువులను చంపేయకుండా కాసుకోవడం, అడవి పందులు, ఎలుగుబంట్లు వాళ్ళ పొలాల్ని, పంటల్ని నాశనం చేయకుండా చూసుకోవడం కూడా టైంపాస్. ఇలాంటి వాటి మధ్య తీరిక దొరికినప్పుడు అడవిలోనికి వెళ్ళి వెదురు కర్రలు, తేనె, వేటాడిన జంతువులు లాంటివి తెచ్చి చుట్టుపక్కల ఊళ్ళలో అమ్ముకుంటారు. ఎక్కువ మొత్తంలో సేకరించిన వాటిని మానాపురం సంతకి తీసుకెళ్లి అమ్ముతారు. మానాపురం అంటే నాకు బస్సులో వస్తూ ఉంటే తగిలింది అదేనా? అదే. అక్కడ ప్రతి శనివారం పెద్ద సంత జరుగుతుంది.
వీళ్ల కోసం ప్రతి శనివారం ట్రక్ ఏదైనా వెళుతుందా? కిరణ్ సందేహాలకి వస్తున్న నవ్వు ఆపుకుంటూ చెప్పారు. వీళ్ళంతా సంతలకి నడిచి వెళ్ళి నడుచుకుంటూనే వస్తారు. సంతలో ఊహించిన దానికంటే ఓ 10 రూపాయలు ఎక్కువ వస్తే మాత్రం బస్సు ఎక్కుతూ ఉంటారు. బాప్రే! 30 కిలోమీటర్ల దూరాన్ని నడుచుకుంటూ అంతంత బరువులు మోస్తారా? రోడ్డు మించి అయితే 30 కిలోమీటర్లు గాని పొలాల్లోంచి నడిస్తే ఓ 10 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. కిరణ్ ఆశ్చర్యంతో మరి మాట్లాడలేదు. ఫారెస్ట్ ఆఫీసరే అడిగారు, మీకేమైనా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఉందా? రీసెర్చ్ అసిస్టెంట్షిప్ నెలకి 1200 వస్తుంది. వైజాగ్లో అది సరిపోకపోవచ్చు కానీ ఇక్కడ మాత్రం అన్ని ఖర్చులు పోను 300-400 ప్రతి నెల మిగలవచ్చు. ఇంతలో అప్పన్న టీలు తీసుకొచ్చాడు. టీ తాగుతూ, అప్పన్నా, ఇతను పెద్ద నాగుల మీద పరిశోధన చెయ్యాలి. రేపటి నుంచి 3 నెలలు మన ఆఫీసు వరండా గదిలోనే బస. ఇతనికి ఏ ఇబ్బంది లేకుండా చూడు. రేపు ఈ ఊళ్ళలో ఎవరైనా కొండదొరలను పిలిపించి ఇతనితో ఎప్పుడూ ఎవరో ఒకరు వెళ్ళేటట్టు చూడు చెప్పాడు ఆఫీసర్ గారు. గదబ వలసలో చిలకన్న దొరకి రాజనాగుల గురించి బాగా తెలుసు సార్. రేపు రమ్మని కబురు పెడదాం అప్పన్న చెప్పాడు. ఆ దొరకు డబ్బులెంత ఇవ్వాలి సార్? కిరణ్ సందేహం. మీరు వాళ్ళకి డబ్బులు ఇవ్వటం లాంటివేమీ అలవాటు చేయకండి. ఫారెస్టు, రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంటుల్లో ప్యూనులన్నా ఈ దొరలు చాలా భయపడతారు. కొంచెం గట్టిగానే చెప్పారు ఆఫీసర్. ఎందుకని? వాళ్ళు అడవిలో వేటాడడం, చెట్లు కొట్టడం లాంటివన్నీ చేసి బతుకుతారు. మేము అభ్యంతరం పెడితే అవేమీ చేయలేరు. అడవేమైనా వాళ్ళ బాబుగారి సొమ్ము కాదు కదా. వెంటనే వాచి చూసుకుని, టైం అవుతోంది, రేపు కలుద్దాం, మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పి కిరణ్కి మరోసారి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయారు ఫారెస్ట్ ఆఫీసర్ గారు. ఆ రాత్రి కిరణ్ తను తెచ్చుకున్న రికార్డులు, వర్క్ ప్లాను మరోసారి చూసుకున్నాడు. కిన్నెరసాని వైల్డ్ లైఫ్ శాంక్చురీలో తను తీసుకున్న ట్రైనింగ్ వివరాలు, భువనేశ్వర్ జూలో తను నోట్ చేసుకున్న తెలుసుకున్న హ్యాబిట్స్ ఆఫ్ కింగ్ కోబ్రా మరోసారి మననం చేసుకున్నాడు. తనకి ఈ ప్రాజెక్టులో చోటు దొరకడం వల్లే చాలా విలువైన ట్రైనింగ్ కోర్సులు యూనివర్సిటీ నిధులతో తీసుకోగలిగాడు. తను అనుకున్న విధంగా పీహెచ్డీ కనుక అయిపోతే ఇతర జువాలజీ డాక్టరేట్ల కన్నా తన అవకాశాలు ఎంతో మెరుగ్గా ఉంటాయి అనుకున్నాడు. మర్నాడు ఉదయాన్నే చిలకన్న దొర వచ్చాడు. అతనికి 35 ఏళ్ల వయసుంటుంది. శరీరం నల్లగా బలిష్టంగా ఉంది. అప్పన్న అతనికి కిరణ్ గురించి, కిరణ్ ప్రాజెక్టు గురించి చెప్పి, రేయ్ చిలక, నువ్వు ముందు అడివంతా తిరిగి పెద్దనాగులు ఎక్కడెక్కడుంటాయో చూసి గుర్తుపెట్టుకుని ఆ తర్వాత కిరణ్ గారిని తీసుకెళ్దు గాని. ఈరోజు అడవిలోకి వెళ్ళి వస్తున్నప్పుడు ఒక నెమలిపెట్టని గాని అడవి కోడిని గాని తీసుకురా. ఈ రాత్రికి మా ఈరకాడు పట్నం నుండి చుట్టపు చూపుకొస్తున్నాడు అన్నాడు. దొర అలాగేనండి అని వెళ్ళిపోయాడు. కిరణ్ అప్పన్నతో, నెమళ్లను, అడవి కోళ్లను వేటాడడం నేరం కదా, నువ్వు ఇలా చెప్పేవని తెలిస్తే మీ ఆఫీసర్ గారు కోపం పడరా అన్నాడు. అప్పన్న నవ్వి, మన ఆఫీసర్ గారు కూడా వారానికోసారి ఏదో అడవి మాంసం తింటారు. ఈ చుట్టుపక్కల ఎవరైనా అడవి పందుల్ని గాని, కణుజుల్ని గాని, అడవి మేకల్ని గాని వేటాడితే ఎస్ఐ గారికి, ఎంఆర్ఓ గారికి, మన ఆఫీసర్ గారికి కేజీకి తక్కువ కాకుండా మాంసం ఇళ్లకి పంపిస్తారు. అంతెందుకు, ఈ మధ్యనే మన జిల్లా మంత్రి గారు మనవరాలు పెద్దపిల్ల అయితే చాలా మందికి అడవి మాంసంతోటే భోజనాలు పెట్టారు. మరి ఇవేవైనా పేపర్లలో వస్తే చాలా ప్రమాదం కదా. విలేకరులకు మాత్రం మాంసం చేయదా ఏటి? కావాలంటే కేజీ 100కి తక్కువ లేదు. చట్టాలు ఎంత బాగా పనిచేస్తున్నాయో కిరణ్కి అర్థమైంది. అయితే ఈరోజు మీ ఇంట్లో స్పెషల్ డిన్నర్ అన్నమాట అప్పన్నతో అన్నాడు నవ్వుతూ. నా అంతటా నేనెప్పుడూ ఇలా చెప్పలేదండి. ఏదో ఈరోజు మా బావమరిది వస్తున్నాడు కదా అని అప్పన్న వివరించాడు. మొదటి వారం రోజులు కిరణ్ అడవిలోకి వెళ్లలేదు. చిలకన్న దొర మాత్రం రోజు సాయంత్రం వచ్చి ఆ రోజు తనకు తెలిసిన వివరాలు చెబితే ఫారెస్ట్ ఆఫీసర్ గారు మ్యాప్ సహాయంతో కిరణ్కి ఎక్స్ప్లెయిన్ చేసేవారు. కిరణ్ నోట్స్ తీసుకునేవాడు. తను థియరీలో నేర్చుకున్న విషయాల్ని, దొర చెప్పిన విషయాల్ని పోల్చుకునేవాడు. కింగ్ కోబ్రా 15 అడుగుల పైనే పొడవు పెరుగుతుంది. దాని ఒక కాటులో ఉండే విషం 100 నాగుపాము కాట్ల విషానికి సమానం. అది పడగ ఎత్తితే 7 అడుగుల వరకు ఉంటుంది. ఎంత పొడవైన మనిషినైనా తల మీద కాటేయగలదు. అన్ని పాము కాట్లకి ప్రస్తుతం యాంటీవీనం దొరుకుతుంది గాని ఈ కింగ్ కోబ్రాకి మాత్రం విరుగుడు మందు దొరకదు. నాగుపాముతో సహా ఇతర అన్ని పాముల్ని వేటాడి తింటుంది. లాటిన్ భాషలో దీన్ని ఓఫియోఫాగస్ అంటారు. అంటే పాముల్ని తినే పాము అని అర్థం. అన్ని పాములు మనుషులు అలికిడి విని పారిపోతాయి గాని ఇది మాత్రం వెంటపడి మరీ కాటేస్తుంది. దాని బుస 100 గజాల దూరం వరకు వినపడుతుంది. బ్రీడింగ్ సీజన్లో ఆడపాము 100 వరకు గుడ్లు పెట్టి వాటి చుట్టూ చుట్టుకుని 60 రోజుల తర్వాత అవి పిల్లలయ్యే వరకు కాపలా ఉంటుంది. ఇన్ని రోజులు దానికి తిండి నిద్ర ఉండవు. 40వ రోజు నుండి పడగ ఎత్తలేనంత నీరసించిపోతుంది. గుడ్లు పిల్లలవగానే తల్లిపాము తన నోటికి అందినన్ని పిల్లల్ని తినేస్తుంది. అది మళ్లీ తన శక్తిని కూడగట్టుకోవడానికి నెల రోజులైనా పడుతుంది. అడవిలో ఈ రాజనాగులు తిరిగే ప్రాంతాల్లో కూడా తిరగగలిగే వాళ్ళు చాలా అరుదు. వాళ్లలో దొర కూడా ఒకడు. వాళ్ళకి తెలిసిన ఒక ప్రత్యేకమైన మూలిక ఉంటుంది.
దీని బుస వినగానే అది వచ్చే దారిలో ఈ మూలిక పెడతారు. అది మూలిక వాసనకి మైకంలో ఉండిపోతుంది. అప్పుడు వీళ్ళు ఆ మూలికను తీసుకుని వచ్చేస్తారు. అలా దొరికిన పావుల్ని మీరు చంపేరా? కిరణ్ దొరని అడిగాడు. ఆటిని సంప్రదాయ ప్రమాణం చేసినాకనే మా పెద్దలు మాకు మూలిక రహస్యం చెప్పినారండి, దొర చెప్పాడు. నాగరిక సమాజంలో చట్టాలకి అనాగరికులుగా పిలువబడే వాళ్లలో కట్టుబాట్లకి ఉన్న తేడా గురించి ఆలోచించాడు కిరణ్. అడవి గురించి, అందులో తను చూడాల్సిన అంశాల గురించి అవగాహనకి రావడానికి వారం రోజులు పట్టింది కిరణ్కి. ఆ తర్వాత మొదటిసారి అడవిలోకి వెళ్ళినప్పుడు దొరతో పాటు అప్పన్న కూడా వచ్చి మ్యాప్లోని అంశాన్ని ఎలా డీకోడ్ చేసుకోవాలో చెప్పాడు కిరణ్కి. ఆ మర్నాటి నుంచి కిరణ్తో దొర తమ్ముడు సాయంగా వెళ్లేవారు. దొరకి తమ్ముడికి బైనాక్యులర్స్ను ఉపయోగించడంలో ట్రైనింగ్ ఇచ్చి చెట్లు ఎక్కడంలో వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడు కిరణ్. కింగ్ కోబ్రా స్థావరానికి కనీసం 60 మైళ్ళ దూరంలోకి వచ్చారనగా దొర తన తమ్ముడిని కిరణ్కి సాయం ఉంచి తన మూలికి తీసుకుని దాని స్థావరం వైపు వెళ్లేవాడు. వీళ్ళిద్దరూ ఇక్కడ ఎత్తైన చెట్టెక్కి పాముకి మైకం కమ్మిన విషయం బైనాక్యులర్స్ ద్వారా దొర సైకిల్ని చూసి నిర్ధారించుకుని దాని దగ్గరికి వెళ్లేవారు. దాని పొడవు, సుమారుగా బరువు, ఇంకా ఇలాంటి వివరాలన్నీ, గుడ్లు పెట్టిన ఆడపాము అయితే ఆ గుడ్ల సంఖ్య అన్నీ కిరణ్ నోట్ చేసుకుని వైట్ ఇంక్తో ఆ పాము తల మీద మార్క్ చేసి వదిలేసేవారు. ఒక్కోసారి రోజంతా తిరిగినా దాని ఆచూకీ తెలిసేది కాదు, లేదా మార్క్ చేసిన పామే మళ్లీ దొరికేది. ఇలా 2 నెలలకి పైగా నడిచిన డేటా కలెక్షన్ పీరియడ్లో 4 మగపాముల్ని 10 ఆడపాముల్ని కిరణ్ తన కెమెరాలో బంధించగలిగాడు. ఈ కాలంలో కిరణ్ ఎన్నో భయంకర దృశ్యాలను చూశాడు. ఒకరోజు దారిలో అడవి మేకను మింగుతున్న కొండచెరువు కనిపించింది. మేక తల పూర్తిగా దాని నోట్లోనికి వెళ్ళిపోయింది. మేక 4 కాళ్ళు గిలగలా కొట్టుకుంటున్నాయి. దొర దాన్ని చూడగానే తన గొడ్డలతో మేక మెడ నరికేశాడు. తల కొండచెరువు నోట్లో ఉండిపోయింది. మొండెం దొర తెచ్చేశాడు. ఆ రోజు గదబవలస వాళ్లంతా దాని మాంసం తిన్నారు. ఆఫీసర్లందరిళ్లకి మేక మాంసం పంపబడింది. మరో రోజు తెల్లవారుజామున వీళ్ళు ముగ్గురు చింతలవలస పొలిమేరలోకి వచ్చేసరికి బాంబు పేలిన శబ్దం వినిపించింది. అటుపక్క వెళ్లి చూస్తే వేరుశనగ వేసిన పొలంలో అడవి పంది చచ్చిపడి ఉంది. దాని కింద దవడ తల నుంచి విడి దూరంగా పడి ఉంది. వేరుశనగ పంటలను నాశనం చేసే అడవి పందులను చంపటానికి మాంసం ముక్కలో నాటుబాంబులు పెట్టి ఎరవేస్తారు. అడవి పంది 200 కేజీల వరకు బరువు ఉంటుంది. మనిషి కనుక దానికి విడిగా దొరికితే పిల్లి ఎలకను తీసుకెళ్లినంత ఈజీగా అది మనిషిని నోట కరుచుకుని పట్టుకెళ్లిన సందర్భాల గురించి దొర చెబుతూ ఉంటే కిరణ్కి ఒళ్ళు జలధరించింది. ఇవి కాక ముళ్లపందులు, కణుచులు, నెమళ్లు లాంటివన్నీ చాలా తరచుగా కనిపించేవి కిరణ్కి. డేటా కలెక్షన్ దాదాపుగా అయిపోవచ్చింది. ఆ రోజు ప్రొఫెసర్ గారు స్వయంగా వచ్చారు. ఒకరోజు సాలూరు గెస్ట్ హౌస్లో రెస్ట్ తీసుకుని మర్నాడు ఉదయాన్నే అడవిలోకి బయలుదేరారు. ఆ రోజు వీళ్ళందరినీ ఒకచోట కూర్చోపెట్టి దొర, తమ్ముడు వెళ్లి ఒక ఆడపాముని, ఒక మగపాముని తీసుకొచ్చారు. ఆ పాముల్ని పట్టుకుని కిరణ్, ఆఫీసరు, ప్రొఫెసర్ గారు ఫోటోలు తీయించుకున్నాక వెనుదిరిగారు. దారిలో దూరంగా వెదురు పొదలో కనిపించిన అడవి కోడిని అప్పన్న కాల్చాడు. అది చచ్చి కింద పడింది. కానీ ఆ శబ్దానికి అదే పొదలో పిల్లలు పెట్టిన ఒక అడవి పంది చెదిరి వీళ్ల వైపు పరిగెత్తి రావడం మొదలుపెట్టింది. అప్పన్న చెట్టెక్కి తుపాకీలో తోటా పెట్టే ప్రయత్నంలో పడ్డాడు. కిరణ్, ఆఫీసరు వేరువేరు చెట్లు ఎక్కేశారు. ప్రొఫెసర్ గారు చెట్టు ఎక్కలేకపోతూ ఉంటే దొర, తమ్ముడు, ప్రొఫెసర్ గారు 2 కాళ్ళు పట్టుకుని పైకి లేపితే పైనుంచి ఆఫీసర్ గారు చెయ్యందించి ఆయన్ని చెట్టు మీదకి చేర్చారు. దొర, తమ్ముడు పూర్తిగా చెట్టు ఎక్కే లోపలే అది దగ్గరికి వచ్చేసి దొరెక్కుతున్న చెట్టు మొదలకి కాళ్ళు ఆనించి నిలబడి అతడి కాళ్ళు అందుకుంది. మనిషి చెరుకు ముక్క కొరికినట్టుగా అతడి పాదాన్ని కొరికింది. అప్పుడే అప్పన్న తుపాకీలో తూట అమర్చడం పూర్తి చేసి దాని తల మీద కాల్చాడు. అడవి పంది కింద పడింది. కానీ దాని కోరల పాదంలో దిగబడ్డం వల్ల దొర కూడా కింద పడ్డాడు. దొర తమ్ముడు వెంటనే చెట్టు మించి గెంతి దొరని పక్కకి లేపి కూర్చోబెట్టి చచ్చిపడిన పంది మెడ నరికేశాడు. మిగిలిన వాళ్లంతా చెట్టు మించి దిగారు. దొర పాదం పంది 2 దవడల మధ్య ఇరుక్కుపోయింది. అందరూ కలిసి లాగితే దవడలు వేరయ్యాయి. గాని పాదం సగం కట్టయిపోయింది. రక్తం కారుతున్న దొర పాదానికి ఒక టవల్ కడితే నిమిషంలో అంతా రక్తంతో తడిచిపోయింది. అందరూ కలిసి అతన్ని ఊర్లోకి తీసుకొచ్చి వెంటనే సాలూరు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఫారెస్ట్ ఆఫీసర్ కూడా ఉండడం చేత హాస్పిటల్ వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయి దొరకి కట్టుకట్టి బెడ్ అలాట్ చేశారు. ఆ సాయంత్రమే ప్రొఫెసర్ గారు వైజాగ్ వెళ్లిపోయారు. కిరణ్ మరో 10 రోజులు అక్కడే ఉన్నాడు. ఫారెస్ట్ ఆఫీసర్ స్వయంగా పట్టించుకోవడం వల్ల దొర మందులకేమీ ఖర్చు కాలేదు. దొర భార్య, తమ్ముడు హాస్పిటల్కి, ఇంటికి తిరగడానికయ్యే బస్సు ఛార్జీలు కిరణ్ పెట్టుకున్నాడు. దొర డిశ్చార్జ్ అవుతున్నప్పుడు అతడి చేతిలో 500 పెట్టి తన 2 జతల పాత బట్టలు ఇచ్చాడు. అవి తీసుకుంటున్నప్పుడు దొర మాటల్లో నీ మూలంగానే నాకు ఈ దెబ్బ అన్న భావానికి బదులు ఎంతో కృతజ్ఞత చూసి కిరణ్కి ఆశ్చర్యం వేసింది. దొర భార్యకి, తమ్ముడికి ధైర్యం చెప్పి అప్పన్నకి, ఫారెస్ట్ ఆఫీసర్కి థ్యాంక్స్ చెప్పి వైజాగ్ వచ్చేశాడు.
మరో నెల రోజుల్లో థీసిస్ రైటింగు, సబ్మిషన్, ఆ తర్వాత నెలన్నరకి వైవా కాగానే కిరణ్కి డెహ్రాడూన్ వైల్డ్ లైఫ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో పోస్ట్ డాక్టరల్ ఫెలోగా నెలకి 10,000 రూపాయల జీతం మీద టెంపరరీ ప్లేస్మెంట్ దొరికింది. కిరణ్ కింగ్ కోబ్రా మీద చేసిన రీసెర్చ్ పేపర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్పై ప్యారిస్లో జరిగిన సెమినార్లో ప్రజెంటేషన్కి ఎంపికైంది. ఆ నిమిత్తమే ప్రొఫెసర్ గారు ప్రాజెక్ట్ నిధులతో ఫ్రాన్స్ వెళ్ళొచ్చారు. ఈ పరిశోధనలో క్షేత్రస్థాయిలో సహకరించినందుకు గాను ఫారెస్ట్ ఆఫీసర్ గారు యూనివర్సిటీ నుంచి ధన్యవాదములు, ప్రభుత్వం నుంచి ప్రశంసాపత్రం అందుకున్నారు. చిలకన్న దొర గాయం నయమైనా తెగిన పాదంతో కుంటుతూ నడుస్తున్నాడు. చింతల వలస రామేంద్రం బయట ఉన్న లౌడ్ స్పీకర్లోంచి ఒక శ్లోకం వచ్చాక తాత్పర్యం వినిపిస్తోంది. లోక కళ్యాణం కొరకు రక్త సంప్రోక్షణ జరగాలి. ఆ రక్తం కూడా ఏ పాపము చేయని వారిదై ఉండాలి. అటువంటి వారు మనుషుల్లో దొరకరు గనక యజ్ఞయాగాల్లో పశువుల్ని బలి ఇస్తారు. నిజమే మరి. మీరింతవరకు బలిపశువు కథ విన్నారు. రచన డాక్టర్ మూల రవికుమార్. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ తెలుగు పత్రిక సెప్టెంబర్ 2002వ తేదీ సంచికలో ప్రచురించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.